ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమాండోస్ అనేవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తున్నాం. సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం, శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, యువతీ యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది, ఒక వీడియో వచ్చింది, దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసినా ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, వీళ్ళందరి గురించి ఆలోచించండి. సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఐజీ ఈగల్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. సో 2 ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో. ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్, దానికి డీల్ చేస్తున్నాం. అదేవిధంగా సైబర్ చూస్తే సైబర్ ఎడిక్షన్ కూడా